లంచం అడిగితే తాట తీస్తా. ఇదేదో ఒకే ఒక్కడు సినిమాలో అర్జున్ కొట్టిన డైలాగ్ కాదు సుమా. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చెప్పిన రియల్ డైలాగ్. లంచం అడిగితే ఇవ్వద్దు, వాళ్ళని నేను చూసుకుంటా అని జనానికి అభయం ఇచ్చారు. కరూర్లో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఎవరైనా లంచం అడిగితే వెంటనే తమకు తెలియజేయాలని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇలాంటి డైలాగులు విజయ్ తన సినిమాల్లో కూడా చెప్పారు. కానీ ఇప్పుడు సీఎం అయ్యాక దాన్ని నిజం చేస్తున్నారు. ఈ ప్రకటన తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తోంది. విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక అవినీతి రహిత పాలన అందిస్తానని పదే పదే చెబుతున్నారు. తమిళిగ వెట్రి కజగం పార్టీని 2 ఏళ్ల క్రితమే ప్రారంభించినప్పటి నుంచి అవినీతిని అంతం చేయటమే ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నారు. మొన్నటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన విజయ్ తమిళనాడు 9వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తన ఎన్నికల చిహ్నం విజిల్ను ప్రజల్లోకి తీసుకెళ్తూనే అవినీతికి వ్యతిరేకంగా నిరంతరం పోరాడతానని ప్రతిజ్ఞ చేశారు. లంచగొండితనాన్ని ఎంత మాత్రం సహించబోమని విజయ్ పదే పదే వార్నింగ్ ఇస్తున్నారు. உங்ககிட்ட யாராவது லஞ்சம் ஏதாவது கேட்டாங்கன்னா கொடுக்க முடியாது சொல்லுங்க, நான் இருக்கேன் உங்களோட. அப்படியே யாராவது ஃபோர்ஸ் பண்ணாங்கன்னா இது எங்க மகன், எங்க புள்ள, எங்க அண்ணன், எங்க தம்பி, எங்க விஜய், எங்க விஜயோட ஆட்சின்னு ஸ்ட்ராங்கா சொல்லுங்க. மக்களே, நீங்க கூட இருக்கும்போது லஞ்ச ஊழல் மட்டும் இல்லை, அதிகாரத்தை வச்சு ஆட்டம் போடுற யாரா இருந்தாலும் அடங்கிடுவாங்க. ముఖ్యమంత్రి విజయ్ కరూర్లో చేసిన స్పీచ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆయన తన ప్రసంగంలో లంచం అడిగితే ఇవ్వద్దు, నేను చూసుకుంటాను అని సూటిగా జనానికే పిలుపునిచ్చారు. ఇది ఒక సాధారణ ప్రకటనగా కనిపించినా తమిళనాడు రాజకీయాల్లో దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది. గతంలో అధికారంలో ఉన్న డిఎంకేపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. దాంతో విజయ్ అంశాన్ని ప్రధానంగా లేవనెత్తడం వ్యూహాత్మక చర్యగా విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజలు నిర్భయంగా అవినీతి అధికారుల గురించి ఫిర్యాదు చేయాలని, వాళ్ల గుర్తింపు సీక్రెట్ గా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇది ప్రభుత్వ ఆఫీసుల్లో ట్రాన్స్పరెన్సీని పెంచడానికి ఉద్దేశించిందిగా కనబడుతోంది. ఇక విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక లోతైన రాజకీయ సామాజిక కారణాలు కూడా ఉన్నాయి. అవినీతిని అరికట్టడం ద్వారా జనం నమ్మకాన్ని గెలవాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. టీవీకే ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సంక్షేమ పథకాల అమలులో పారదర్శకతను పాటిస్తూ ఎలాంటి అక్రమాలు లేకుండా చూస్తున్నారు. రూపాయి లంచం అడిగినట్టు నిరూపించినా ₹1,00,000 గిఫ్ట్ ఇస్తానని విజయ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకటన గవర్నమెంట్ ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగులకు టెన్షన్ పుట్టిస్తోంది. లంచం అడిగితే జనం వెంటనే కంప్లైంట్ ఇచ్చే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై జనం నుంచి విశేష స్పందన వస్తోంది. ప్రతిపక్షాలు మాత్రం ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసమే చేస్తున్న ప్రకటన అని కొట్టిపారేస్తున్నాయి. అయితే విజయ్ తన మాటలకు కట్టుబడి ఉంటానని, అవినీతి రహిత తమిళనాడును తీర్చిదిద్దుతానని దృఢంగా చెబుతున్నారు. అవినీతిపై ఫిర్యాదు చేయడానికి ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ లేదా మొబైల్ అప్లికేషన్ను ప్రారంభించాలని విజయ్ ప్రభుత్వం భావిస్తోంది. ఇది వర్కౌట్ అయితే జనానికి చాలా బెనిఫిట్ అవుతుంది. ఇక కరూర్ సభలో విజయ్ చేసిన స్పీచ్ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అవినీతికి వ్యతిరేకంగా చర్చ జరుగుతోంది. సామాన్య జనం విజయ్ ప్రకటనపై సంతోషంగా ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పౌర సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రి చొరవను ప్రశంసిస్తున్నారు. అయితే కొందరు ప్రభుత్వ అధికారులు మాత్రం ఈ ప్రకటన తమపై అనవసరమైన ఒత్తిడిని పెంచుతుందని ఆందోళనగా ఉన్నారు. విజయ్ ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని, అవినీతికి పాల్పడే వాళ్లపై స్ట్రిక్ట్ గా ఉండాల్సిందే అని జనం డిమాండ్ చేస్తున్నారు. లంచం అడిగితే ఫిర్యాదు చేసే విధానాన్ని ఈజీ చేయాలి, కంప్లైంట్ ఇచ్చే వాళ్లకి ప్రొటెక్షన్ కల్పించాలని కూడా డిమాండ్లు వినిపిస్తున్నాయి. సీఎం ఆఫీస్ నుంచి దీనిపై త్వరలో అధికారిక గైడ్లైన్స్ విడుదల చేసే అవకాశం కూడా ఉంది. ఇది రాష్ట్ర పరిపాలనలో పెద్ద మార్పు తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. విజయ్ కేవలం అవినీతి గురించి మాట్లాడటమే కాదు, గతంలో అధికారంలో ఉన్న డిఎంకే ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణలను కూడా పరోక్షంగా ప్రస్తావించారు. ఇది రాజకీయంగా డిఎంకేను ఇరుకున పెట్టే ప్రయత్నంగా కూడా కనిపిస్తోంది. టీవీకే అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనా విధానాల్లో మార్పులు క్లియర్గా కనిపిస్తున్నాయి. జనానికి మరింత జవాబుదారీతనాన్ని, పారదర్శకతను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. అయితే అవినీతి అనేది సమాజంలో లోతుగా పాతుకుపోయింది. అందుకే కేవలం ప్రకటనలతో సరిపెట్టకుండా పటిష్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
న్యాయ వ్యవస్థ, పోలీసు యంత్రాంగం స్వతంత్రంగా పనిచేసే వాతావరణాన్ని కల్పించడం కూడా చాలా ముఖ్యం. మొత్తంగా ముఖ్యమంత్రి విజయ్ అవినీతిపై చేసిన ప్రకటన కేవలం కరూర్ సభకే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త డిబేట్ని క్రియేట్ చేస్తోంది.